వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. ఈరోజు నేను జనరల్గా కౌన్సిలింగ్స్ చేస్తాను అని చెప్పాను కదండి. కౌన్సిలింగ్స్లో నేను ఎదుర్కొంటున్న పెద్ద విషయం ఏంటంటే డైవర్స్. అసలు డైవర్స్ అనేది ఒక ఆపర్చునిటీ అండి మనకి. అంటే ఎలా చెప్పాలంటే అదొక అవకాశం. దేనికి ఆ అవకాశం అంటే అది మనం కలిసి ఉండలేనప్పుడు కంపల్సరీ ఇదంతా మేము కలిసి ఉండలేము, కాపురం చేయలేము, కంపల్సరీ విడిపోవాలి మేము, ఇంత ఉండడం కన్నా నా లైఫ్ వేరేగా చాలా బాగుంది అని పూర్తిగా నమ్మినప్పుడు, అనుకున్నప్పుడు అది ఒక ప్రొవిజన్ గివెన్ బై ది లా. అది మన లైఫ్ సుఖం కోసం, మన ఇండివిజువాలిటీ కోసం, మన కోసం ఇచ్చినటువంటిది ఇలా. కానీ దాన్ని మనం ఎలా వాడుతున్నాము అంటే నా కౌన్సిలింగ్స్లో అర్థమైన విషయం చెప్తున్నానండి. దాన్ని ఎలా వాడుతున్నాం అంటే మనం ఎదుటి వాళ్ళని హింసించడం కోసం, ఎదుటి భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎదుటి వాడిని బాధపెట్టడం కోసం వాడుతున్నాము. లేదంటే ఏ ఆలోచన లేకుండా మనం వెళ్ళిపోయి ఏం చెప్తున్నామంటే మాకు డైవర్స్ కావాలి. ఏంటి డైవర్స్? నేను నా దగ్గరికి వచ్చే ప్రతి అబ్బాయిని అడుగుతున్నాను నేను, నువ్వు డైవర్స్ అడుగుతున్నావు, నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు ఏముంది నీకు ఇక్కడ నెక్స్ట్ చేయడానికంటే ఎలాగోలా బతుకుతాను. ఆ ఎలాగోలా ఎలా అని అడుగుతూ ఉన్నా. నేను చాలా వరకు చూస్తున్నాను కదా, నేను 3-4 ఇయర్స్ నుంచి ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ అలా పోస్ట్పోన్ చేసుకుంటూ రాగలుగుతున్నాను. మొదట్లో చాలా మొండిగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, మేడం నాకు రేపు వీలైతే డైవర్స్ ఇప్పించేయండి మీరు, లేదా వేరే లాయర్ని వెళ్ళిపోతాం, ఇలా 4-5 లాయర్ని సంప్రదించేస్తున్నారు. వాళ్ళు సంప్రదించేసుకునే వచ్చేస్తారు. అసలు ఆ సబ్జెక్ట్ అంతా నేర్చేసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళకి అదే లా అనుకుంటున్నారు. కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది డైవర్స్ ఇది వాళ్ళు సెక్షన్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అసలు హిందూ లాలో ఎందుకు ఇవ్వబడింది, ఫ్యామిలీ లాలో ఎందుకు ఉన్నవి, అవన్నీ ఎందుకు రాబడినవి, అవి 13 సెక్షన్ 13B ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మనకి, ఎలా వచ్చినవి, అసలు ఆబ్జెక్ట్ ఏంటి బిహైండ్. ప్రతి లా రాయడానికి, ప్రతి యాక్ట్కి ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఆబ్జెక్ట్ చదివితే మాత్రమే లా తెలుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, నేను లాయర్ని ఏమీ విమర్శించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు అడ్వకేట్స్ వచ్చినాక అమ్మ దీని ఆబ్జెక్ట్ ఇది, దీని పర్పస్ ఇది, ఎవరు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ అవసరాలు తీర్చడం వరకే. ఎస్పెషల్లీ ఇలాంటి సెంటిమెంట్కి, ఎమోషన్స్కి రిలేట్ అయ్యి ఉన్నట్లు. మిగిలిన క్రిమినల్ లాస్, రిమైన్స్, సివిల్ లాస్ వదిలేసేయండి. నేను చెప్పేది ఎటువంటిది ఫ్యామిలీ లాస్, కస్టమరీ లాస్ కూడా ఉన్నాయి అందులో ఇంక్లూడ్ అయ్యి. సో ఇట్లా ఎట్లా మనం ఏ విధంగా ఎందుకు ఫాలో అవుతున్నాం, దీనికి ఏంటి కారణం అంటే, మేడం నేను చెప్పే రీజన్స్ కొన్ని చెప్తున్నాను అండి. ఈ 4 నెలలే అయిందండి పెళ్ళి అయ్యి, 4 నెలలే నేనున్నాను. తనతో పడిన నరకం నేను ఎవరితో పడలేదు. 4 నెలల్లో నిన్ను దేవుడు చాలాసార్లు కష్టపెట్టి ఉంటాడు. అందులో జ్వరం వచ్చి ఉంటుంది, తలనొప్పి వచ్చి ఉంటుంది, బాధ కలిగి ఉంటుంది, ఎవరైనా మనల్ని అవమానించి ఉంటారు, స్కూల్లో అవమానం జరుగుంటుంది, లేకపోతే ఇంట్లో జరుగుంటుంది, మన మధ్య పోటాలు జరుగుతుంటుంది, తల్లితో కొట్టుంటుంది, తండ్రి కొట్టుంటాడు, లేదా తిట్టుంటారు. ఇవన్నీ జరిగినప్పుడు ఒక్క 4 నెలలు పోన్లే అమ్మ, ఈ 4 నెలలు కదా, నీకు 4 నెలలు చాలా నరకం పడ్డావు. ఎక్కడ నరకం పడ్డావు? అన్ని టాపిక్స్లోనూ మేడం. అన్ని టాపిక్స్ అంటే ఏంటి? నేను అబ్జర్వ్ చేసినందుకు ఒకే టాపిక్, ఒకే సిచ్యువేషన్ దగ్గర, ఒకే పాయింట్ దగ్గర గొడవ పడుతున్నారు. నేను ఇదివరకు కూడా వీడియోస్లో నేను విషయం చెప్పాను. ఒకే పాయింట్, ఆ పాయింట్ని మార్చుకోగలిగితే చాలా వరకు వాళ్ళు ఆ ప్రాబ్లము 80% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అక్కడ. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం రాగానే డైవర్స్ కన్నా నా ఉద్దేశంలో ఏంటంటే, ప్రాబ్లం రాగానే ఒక కౌన్సిలర్ని, లేదు ఇద్దరి మధ్య కలిపి ఒక మీడియేటర్ని కూర్చోబెట్టుకుని మనం కౌన్సిలర్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతవరకు జరిగిన తర్వాతే కదా బయటకు వస్తున్నారు మీరు. వాళ్ళకి ఏంటంటే ఈ నాలెడ్జ్ లేకపోవచ్చు, ఈ విధమైన పర్సెప్షన్ లేకపోవచ్చు. అక్కడ ఏంటంటే వాళ్ళలో స్వార్థం ఉంటుంది. వీరు నా కొడుకు లేదా నా కూతురు, అమ్మో చాలా బాధపడిపోతున్నారు, ఇవన్నీ కష్టమవుతాయి, మా పిల్ల ఉండలేదు, లేకపోతే అది ఉద్యోగం చేసుకుంటుంది, డబ్బులు మా అమ్మాయే కదా, వాళ్ళు అలా అంటారంటే ఇవన్నీ వస్తున్నాయి. డబ్బులు మా అబ్బాయే కదా, మా అబ్బాయి మా అమ్మాయి అనే చోటే గొడవలు ఎక్కువ వస్తున్నాయండి. సో మీడియేషన్లో కూడా వాళ్ళు అస్సలు న్యాయం చేయలేకపోతున్నారు. అలా కాకుండా మీరు ఫస్ట్ గొడవ వచ్చినప్పుడు, అట్లీస్ట్ ముందు గొడవ వచ్చినప్పుడు అస్సలు తీసుకోవాల్సింది ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది తీసుకుంటే ఫస్ట్ డేస్ చాలా కూల్గా వెళ్ళిపోతాయి. వన్స్ ఫస్ట్ డేస్ కూల్గా రన్ అయిపోయినాయి అంటే ఆ తర్వాత జనాలు కొంతన్నా అలవాటు పడతారు, ప్రేమ ఇద్దరిలో పెరుగుతుంది. వాళ్ళు అంతకుముందు మనకి చాలా కబుర్లు చెబుతున్నారు, మా ఇద్దరు మేము ఒకళ్ళు ఉండలేము, మా ఇద్దరి మధ్య చాలా ఎఫెక్షన్ వచ్చేసింది, చాలా లవ్ ఉంది అని. అదంతా కుదరదు. మరి అంత లవ్ ఉన్న వాళ్ళు 4 నెలల్లోనూ ఎందుకు ఇలా అవుతారు? మన ఎంగేజ్మెంట్ అప్పుడు అతను బాగా నచ్చుతాడు, ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చుతుంది, కానీ 4 నెలల్లో ఎందుకు బాగా నచ్చట్లేదు? వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ నచ్చడం, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ నచ్చకపోవడం? కరెక్ట్గా చెప్పగలుగుతారా? ఒక్క పాయింటే చెప్పగలుగుతున్నారు. ఈ కౌన్సిలింగ్స్లో ఇది కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇది నేను కొంచెం కంటిన్యూ ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటాను.
నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.